హాయ్ హలో నమస్తే అండి. చూసారా, మొత్తం 8 బ్లౌజులు అండి. ఫస్ట్ నేను 8 లైనింగ్ల వరకు కట్ చేసుకుంటాను అనమాట. 10 అయినా కట్ చేస్తానండి. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసారా, 1 2 3 4 5 6 7 మొత్తం 8 బ్లౌజులు అండి. వాటన్నిటికీ ఏంటంటే మనకి ఎత్తు తగ్గులు తేడాలు రాకుండా అన్నిటికీ నీట్గా పిన్నులు పెట్టేసుకోవాలన్నమాట. అలా మొత్తం పిన్నులు పెట్టేసుకొని ఏం తేడా రాకూడదండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నీట్గా పిన్నులు సెట్ చేసుకున్నామంటే మనకి అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు. మనకు అలా పిన్నులు పెట్టుకొని కటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్నులు కానీ పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మొత్తం నేను నా కస్టమర్స్ ఏంటంటే పేపర్ కట్ చేసి పెట్టుకుంటానండి. వాళ్ళకి ఒకసారి ఒక బ్లౌజు సెట్ అయిందంటే అది పేపర్ కటింగ్ ఉంటుంది నా దగ్గర. నాకు ఎక్కువ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నేను పేపర్ కటింగే పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఒకేలాగా ఉంటుంది అన్నమాట. నెక్కులు కానీ ఆమ్ డౌన్ కానీ మొత్తము. అందువల్ల ఎలాంటి తేడాలు రాకుండా ఉంటాయని చెప్పి పేపర్ కటింగ్ పెట్టుకుంటాను. ఒకసారి పేపర్ కట్ చేసి వాళ్ళ నేమ్ రాసి పెట్టేస్తాను అనమాట. ఇంక నెక్కులు అంటావా మనం మార్చుకోవటం అనమాట. మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ పేపర్ కటింగ్ అనమాట. అలా మొత్తం డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకోవటం అనమాట. మొత్తం 8 జాకెట్లు అండి. ఒకేసారి 8 లైనింగ్లు కట్ చేస్తున్నాను. నెక్ తప్పనిచ్చి మిగతా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. నెక్ ఏంటంటే మనం ఆ బ్లౌజ్కి స్క్వేర్ 4 పక్షాల మెడని నెక్స్ట్ రౌండ్ వి అని అంటే మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. అందుకని నెక్ మాత్రం అసలు కట్ చేయను. ఇప్పుడు 8 బ్లౌజులు కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలి. ఇంట్లో యూట్యూబ్ చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఫస్ట్ పేపర్ ఎలా కట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. కొలతలు ఒకసారి కానీ పేపర్ కట్ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళు ఎప్పటికీ ఓన్లీ వాళ్ళ బ్లౌజ్ వరకు వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ మీద ఇలా పెట్టేసి పిన్నులు పెట్టుకొని పేపర్ పెట్టి పేపర్ లాగా కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మీకు జాకెట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. కొంచెం స్టిచ్చింగ్ కూడా ప్రాబ్లమేనండి. అది కూడా కొంచెం బాగా నేర్చుకోవాలన్నమాట. స్టిచ్ చేయటం కూడా ఫ్రంట్ డాట్స్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తము ఫ్రంట్ కట్ చేసేసాను. హ్యాండ్స్ కటింగ్ పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు లైనింగ్ నేను ఎక్స్ట్రా తెచ్చుకోమని చెప్తానండి. వాళ్ళు ఏంటంటే వేరే క్లాత్ షేప్ పట్టీలు వేస్తే ఒప్పుకోరు. అందుకని వాళ్ళకి ఎక్స్ట్రానే తెచ్చుకోండి లైనింగ్లు, మీ క్లాత్ మీకే వేస్తానని చెప్పేస్తాను. నాకు ఎలాంటి రిస్క్ లేకుండా చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా అయిపోయింది. షేపులు కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని సపరేట్ చేసి పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి దేని బ్లౌజ్ దానికి కటింగ్ పెడతానండి. ఇప్పుడు నేనైతే ఈ లైనింగ్లు కటింగ్ చూపించాను. పేపర్ కట్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసుకుని చక్కగా వస్తాయి. నచ్చితే